హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలా టేస్టీ ట్రీట్స్. నేను మీ నిర్మల. ఇవాల్టి ఛానల్లో రెసిపీ హోమ్ మేడ్ పన్నీర్ అండి. మనలో చాలామందికి పన్నీర్ అంటే చాలా ఇష్టం కదండి, కానీ మనం ఎక్కువగా మార్కెట్లో తెచ్చుకొని వండుకుంటుంటాము. అలా కాకుండా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పన్నీరు బయట తెచ్చుకున్న వాటికంటే కూడా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తుంది. కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. పన్నీరు ప్రిపరేషన్స్ కోసం ఒక హాఫ్ కప్ వరకు వెనిగరు, ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని ఇలా బాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీన్ని బాగా తడుపుకొని ఒక స్ట్రైనర్లో వేసుకుని రెడీగా పెట్టుకుందాము. ఈ కాటన్ క్లాత్ని తడుపుకోవడం ద్వారా పన్నీరు క్లాత్కి అతుక్కోకుండా మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని ఇందులోకి ఒక 2 లీటర్ల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మా గేదె పాలను యూస్ చేస్తున్నానండి. మీరు యూస్ చేసేటట్టుంటే ప్యాకెట్ పాలతో కూడా పన్నీర్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి. పాలను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు కింద అడుగంటిన పైన మీగడ కట్టిన పన్నీరు క్వాంటిటీ తగ్గుతుంది, దాని టేస్ట్ కూడా మారిపోతుందండి. పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను కిందకి దించుకుందామండి. పాలు కిందకి దించుకున్న వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెనిగర్ వాటర్ని ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కాసేపటికి పాలు పూర్తిగా విరిగిపోతాయండి. పన్నీరు సపరేట్ అయ్యి పాలలో నుంచి పూర్తిగా వాటర్ సపరేట్ అయ్యేంత వరకు కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మనం కలుపుకున్న క్వాంటిటీ అంతా వెనిగర్ వాటర్ అంతా సరిపోతాయి. ఒక్కొక్కసారి సగం వాటర్కి మనకి పన్నీర్ వచ్చేస్తుంది. ఇక్కడ నాకు సగం వాటర్కి పన్నీర్ వచ్చేసింది. చూడండి ఎంత బాగా విరిగిందో, పన్నీర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి పాలు ఇలా కరెక్ట్గా విరిగితే పన్నీరు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఈ విరిగిన పాలని మనం వడేసుకుందామండి. ఇందాక కాటన్ క్లాత్ తడిపి పెట్టుకున్నాం కదండి, అందులోకి వడేసుకుందాము. చూడండి పన్నీరు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కడాయి కూడా ఏమాత్రం అతుక్కోకుండా వచ్చింది. ఇప్పుడు ఇందులో వాటర్ కారిపోయిన తర్వాత మనం ఈ క్లాత్ని పక్కకి తీసుకుందామండి. మనం ఈ క్లాత్ అంచులన్నింటినీ ఒక చోటకి తీసుకోవాలి. మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇలా తీసుకుని పైకెత్తి లైట్గా ప్రెస్ చేస్తే అందులో మిగిలిన వాటర్ కూడా బయటికి వచ్చేస్తాయి. ఇలా బాగా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ స్ట్రైనర్లోకి ఇలాంటి ఒక పన్నీర్ మౌల్డ్ని తీసుకోవాలి. మనకి పన్నీర్ మౌల్డ్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే ఇదే స్ట్రైనర్లోకి పైన వెయిట్ పెట్టేసుకుంటే పన్నీరు సెట్ అయిపోతుందండి. ఇలా ఈ పన్నీర్ మౌల్డ్లోకి మనం ఈ పన్నీర్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని నీట్గా సర్దుకోవాలండి. ఇలా క్లాత్ని నీట్గా సర్దుకోవడం ద్వారా పన్నీరు చాలా బాగుంటుంది, చూడటానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక బాక్స్ సేఫ్లో వస్తుంది బయట కొన్న దానిలాగా. ఇలా బాగా నీట్గా సర్ది పెట్టాలండి క్లాత్. ఇలా నీట్గా సర్ది పెట్టిన తర్వాత ఈ మౌల్డ్ పైకి ఒక క్యాప్ వస్తుంది. ఈ మూతని ఈ మౌల్డ్ పైన పెట్టి దీనిపైన బాగా వెయిట్ పెట్టేసి 1 అవర్ పక్కన పెట్టేయాలండి. 1 అవర్ తర్వాత మనకి పన్నీరు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి ఇలా వెయిట్ పెట్టడం ద్వారా బాగా సెట్ అవుతుంది. చూడండి 1 అవర్ తర్వాత మనం ఈ పన్నీర్ని చెక్ చేద్దాము. ఇక్కడ ఈ పన్నీర్లో వాటర్ మొత్తం పోయిన తర్వాత నేను పక్కన నేలపైన పెట్టుకున్నానండి. 1 అవర్ తర్వాత పన్నీర్ బాగా సెట్ అయి ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిపోయి ఉంటుందండి 1 అవర్ తర్వాత కూడా. చూద్దాం ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా గట్టిగా కూడా వచ్చింది. ఇందులోకి మనం వెనిగర్ వాటర్ కలుపుకుంటాం కదండి. మనం ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే పన్నీర్ని వాటర్తో కడిగి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 4 to 5 days వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఒకవేళ మనం వెంటనే చేయాలనుకున్నా కూడా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పన్నీరు మనకి పర్ఫెక్ట్గా కటింగ్కి వస్తుంది. చూడండి ఒక గంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను, ఎంత నీట్గా వస్తుందో. మనం ఈ పన్నీర్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. నేనైతే పన్నీర్ బటర్ మసాలా చేశాను, ఆ రెసిపీ కూడా వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం బయట కొన్న దానికంటే కూడా ఇంకా బాగా వచ్చిందండి పన్నీరు. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఓకే, బాయ్.